ఆరాధన టైంకి వచ్చేసరికి ఈ బైబిల్ కాల్ దగ్గర ఎట్టి ఆరాధన చేస్తాం. అలా ఆరాధన చేయొచ్చా? ఎంత పరిశుద్ధంగా చూసుకోవాలి ఈ బైబిల్ మన దగ్గర రావాలంటే ఎన్నో ప్రాణాలు పోయి ఎంతో మంది కష్టపడ్డారు ఈ బైబిల్ కోసం మన దగ్గర రావాలంటే. అలాంటిది ఈ బైబిల్ లేదు కాళ్ళ దగ్గర ఎత్తి దేవుడా దేవుడా పరిశుద్ధుడా అని ప్రార్థన చేస్తాం. ఒక మాట తీసుకుని మనం ఇంకా ముందుకు వెళ్తాం. మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యము దేవుడై ఉండని. వాక్యం ఎవరై ఉన్నారంటే దేవుడై ఉన్నారు. దేవుడు మన వాక్యం దేవుడి కాళ్ళ దగ్గర పెట్టుకొని ఎవరికో ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం చెప్పండి. వాక్యాన్ని మనం కాళ్ళ దగ్గర పెట్టేసి ప్రభు అంటే దేవుడు మాట్లాడుతూ తెలుసు కదండి. అది ప్రభు అని వారు ప్రతి వారు పన్ను రాజ్యానికి వారసులు కారని చెప్తుంది. వాక్యం దేవుడై ఉన్నప్పుడు ఎంత పరిశుద్ధంగా దీన్ని రోజు జ్ఞానించాలి. ఎన్నెన్నో విషయాలు దీంట్లో ఉంటాయి కాబట్టి మనం దీన్ని పరిశుద్ధంగా చూసుకుంటాం. ఎక్కడ అందులో ఇంకోటండి, ఈ ఫోన్ అన్ని మంచిగా ఉంటాయి. ఈ ఫోన్లోనే అన్ని ఇందులో కొన్ని చెడులు ఉంటాయి, కొన్ని మంచిగా ఉంటాయి. ఇందులో చెడు ఎక్కువ ఉంటుంది మంచిగా అంటే. దీన్ని ఎక్కడ పెడతామంటే బైబిల్ మీద పెడతాం. ఇది పరిశుద్ధంగా ఉంటే దీని మీద ఎట్టినా పర్లేదు. దీన్ని పరిశుద్ధత పాడు చేస్తున్నట్టు అవుతుంది. ఇది పరిశుద్ధంగా ఉండదు, దీన్ని పరిశుద్ధంగా ఉంచనవద్దు. కానీ ఇది అయితే మనం ఈ బైబిల్ మీద ఎత్తి మరి వాక్యం చెప్తుంటాం, వాక్యం వింటుంటాం కూడా. దీని మీద ఫోన్లు కూడా మాట్లాడుతుంటాం. ఇప్పుడు ఒక వాక్యం తీసుకుందామండి. 21 అధ్యాయం 21 వచ్చింది. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా ఎడల అంజూరపు చెట్టును జరిగి దాని చేయుట ఆ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో వేయబడదు దాకని చెప్పిన ఎడల అలాగూ జరిగినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కొండ ఎంత ఉంటుందని, చాలా పెద్దది కొండ. కానీ ఆ కొండనే విశ్వాసం ద్వారా ఆ కొండను తీసుకెళ్లి సముద్రం పడేసి మన విశ్వాసం ఎంత ఉందంటే దేవుని అంచులో కూడా మనం వెళ్ళబోతున్నాం. ఆ విశ్వాసానికి మొట్టమొదట విశ్వాసం చూపించింది ఎవరండి దేవుని దగ్గర? ఆదం, అబ్రహాము, సారా గారు. అబ్రహాముకి పిల్లలు లేరు. ఎంత డబ్బు ధనం ఉన్న పిల్లలు 100 సంవత్సరాలకి మీ దగ్గరికి వచ్చినప్పుడు 100 సంవత్సరాలు అంటే మనం ముసలు అయిపోతాం. మొత్తం ఈ కాలంలో అయితే 100 సంవత్సరాలు బతికిన వాళ్ళే లేరు. అంతలా విశ్వాసం కోల్పోకుండా దేవుడు సహాయం చేస్తాడని విశ్వాసంతో ముందుకు సాగాడు ఆయన. అలాగే ఇంకొకరు ఉన్నారు, యోబు గారు. ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఒకటి తర్వాత ఒకటి మొత్తం అన్ని కోల్పోయినా సరే విశ్వాసం వదలలేదండి. ఇంకో వచ్చిన చూద్దాం ఉంచుకోండి. ప్రభువా, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కుంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెగిలింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడుతుంది. ఒక చిన్న ముక్క తీసి మళ్ళీ కప్పెట్టాలని మన వల్ల అసలు. కానీ అంజూరపు చెట్టు పెద్ద చెట్టును సముద్రంలో నాటబడమంటే నాటుతుందంటే అంత విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు మనకి ఎప్పుడూ చెప్తాడు. మన విశ్వాసం ఎలాంటే ఆదివారం ఒక రోజు వెళ్ళి ప్రభు అని ప్రార్థన చేస్తే కానీ విశ్వాసం మనకి ఆ విశ్వాసం సరిపోద్దండి మనకి. యోబు గారి గురించి ఒక 2 మాటలు. యోబు గ్రంథంలో వస్తే యోబుకి చాలా ధనవంతుడండి. తూర్పు దేశాల్లో చాలా గొప్పవారైతే యోబు. ఎంతో డబ్బు ఉండేది ఆయనకి. 7 మగపిల్లలు 3 ఆడపిల్లలు కూడా ఉండేవారు. ఒకరి తర్వాత ఒకటి వాళ్ళ పిల్లలు చనిపోయారు. ఆయన ఆస్తంతా పోయింది. ఆయనకి వాళ్ళ భార్య వదిలించింది. అన్ని పోయినా ఆయన ఆరోగ్యం కూడా క్షీణించిపోయినా కానీ దేవుడి మీద విశ్వాసం అసలు చిన్న అంచు కూడా కదలకపోయింది. సాతానుడు యోబు జీవితం మీద 2 శక్తులు పనిచేసేయండి. ఆ 2 శక్తులు ఎవరంటే దేవుడు మరియు సాతాను. కానీ దేవుని ప్రేమ మీద సాతాను ఎంత మాత్రం గెలబడిపోయింది. మన విశ్వాసం తీసుకుంటే మన దేవుని కంచెల్లో కూడా మనం ఆయన దరిదాపుల్లో కూడా వెళ్దాము. మనం అంటే ఒక రోజు వెళ్తాం, ఒక రోజు మానేస్తాం. కానీ యోబు ఇంత కోల్పోయినా కానీ దేవుని మీద విశ్వాసం అసలు వదలలేదు. కాబట్టి మనం కూడా ఆ విశ్వాసం కలిగి ఇంకా ముందుకు సాగిపోదాం. ఇది మాత్రం ముఖ్యంగా ప్రార్థన తండ్రి సహాయం
ప్రభావ మీరే మాట్లాడారు, అందరికీ జ్ఞానం దయచేయండి. నాయనా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.